హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఈ రోజు మన వీడియోలో ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. జగన్ లండన్ టూర్ కాదు, యూపీకి వెళ్ళాలి. ఇది నేను చెప్పట్లే, ఈయన ఉన్నారు కదా బీజేపీ లీడర్ రెడ్డి గారు, ఈయన అంటున్నారు జగన్మోహన్ రెడ్డి మీరు వెళ్ళవలసింది లండన్కి కాదు, భానుప్రకాష్ రెడ్డి ఈయన చెప్తున్నారు. ఈ మాట నేను కాదు, మీరు యూపీకి రావాలి, లండన్కి కాదని ఈయన తెలిపారు. అసలు జగన్మోహన్ రెడ్డి లండన్ ఎందుకు వెళ్తున్నాడు ఇన్నాళ్ళు? ఈయన ఎప్పుడైనా దేశం దాటి వెళ్తున్నప్పుడే అలాంటి హింసాత్మకమైన ఘటనలు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేసుకుని గతంలో టీడీపీ కార్యాలయం మీద దాడి కానీ, చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కానీ, తర్వాత అల్లర్లు కానీ ఈయన ఇక్కడ లేనప్పుడే జరుగుతుంది. ఇప్పుడు కూడా వెళ్తున్నాడు, ఏమైనా చేస్తాడా అనే డౌట్ ఉంది. ఇప్పుడు ఇందులో భాగంగా ఈయన భానుప్రకాష్ రెడ్డి గారు కూడా బీజేపీ లీడర్ అయినా కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తారు. అసలు ఏంటి ఏమన్నారా స్కిప్ చేయకుండా వీడియోని చూడండి, వివరంగా తెలుసుకుని మీకు వివరంగా చెప్తాను. జగన్మోహన్ రెడ్డి ఎన్నో కేసులు ఎన్నో ఉన్నాయి, ఇతను అదృష్టం వరించి ఆంధ్ర రాష్ట్రం సీఎం అయ్యాడు. బట్ దీని మీద ఇంకా కేసులునే, కొన్ని కోర్టులు పర్మిషన్ కూడా ఇవ్వలేదు. ఇందులో భాగంగా ఇప్పుడు ఈయన లండన్ వెళ్ళబోతున్నాడు. ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఈ నెల 31 వచ్చేస్తానని తెలుపుతున్నారు. బట్ నాకు ఎందుకో డౌట్ కొడుతుంది, ఈయన ఎందుకు వెళ్తున్నాడు? ఏమైనా పని మీద వెళ్తున్నాడా? నిజంగా ఈయన కానీ వెళ్ళిపోయి రాలేదంటే మోడీ అమిత్ షా దయవలతోనే వెళ్ళాలి, లేకపోతే వీళ్ళకి అంత సీన్ లేదు. అసలు ఈయన భానుప్రకాష్ రెడ్డి అని ఆయన ఏమన్నాడు, ఏం చెప్పారు, ఏం చేశారో ఒకసారి మనం కూడా ఇప్పుడు చూద్దాం. వైసీపీని ప్రజలు తారు డబ్బాలో ముంచేశారని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ప్రశాంతమైన ఏపీని రావణ కాష్టంగా మార్చారని తెలిపారు. నిజంగా ప్రశాంతంగా ఉన్న ఏపీని రావణ కాష్టంగా మార్చారని నిన్న తెలిపారు. వైసీపీని నమ్ముకుని చాలా మంది పోలీసు ఉన్నతాధికారులు తమ కెరియర్లో మచ్చ తెచ్చుకున్నారని, వైసీపీని నమ్ముకో చాలా మంది పోలీసు అధికారులే కాదు, ఎంతో మంది ప్రభుత్వ అధికారులు కూడా వైసీపీని నమ్ముకుని తన జీవితానికి ఒక మచ్చలా తెచ్చుకున్నారని వ్యాఖ్యానించారు. అందుకు పాత ఎఫ్ఐఆర్ కూడా మార్చవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిందన్నారు. వైసీపీని ప్రజలు తారు డబ్బాలో ముంచేశారని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ప్రశాంతమైన ఏపీని రావణ కాష్టంగా మార్చారు. నిజంగా ప్రశాంతంగా ఉన్న ఏపీని రావణ కాష్టంగా మార్చారు ఈ దరిద్రులందరూ కలిసి. వైసీపీని నమ్ముకుని చాలా మంది పోలీసు ఉన్నతాధికారులు తమ కెరియర్లో మచ్చ తెచ్చుకున్నారని, అంతేకాదు ఎఫ్ఐఆర్ని కూడా మార్చవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపిందని తెలిపారు. ఎఫ్ఐఆర్నే మార్చేస్తారు వీళ్ళు. లండన్కి వెళ్ళడం కాదు జగన్, ఉత్తరప్రదేశ్కు వెళ్ళాలని, అక్కడ శాంతి భద్రతల గురించి యోగి ఆదిత్యనాథ్ నుంచి నేర్చుకోవాలని హితవు పలికారు. నువ్వు లండన్ కాదు, యూపీ వెళ్ళు. యూపీ పెద్ద నియోజకవర్గం, పెద్ద రాష్ట్రం. అరే అంత జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 76,000 కోట్లు మిగులు బడ్జెట్ ఉందే. ఆ సన్యాసులు ఎలా ఉన్నారు, ఈ సన్యాసులు అందరూ ఎలా ఉన్నారు? అందుకే ఒకసారి ఏపీ కాదు యూపీకి రా, లా అండ్ ఆర్డర్ ఎలా ఉందని ఆయన చెప్పారు. అక్కడ 11,000 మంది బెయిల్ రద్దు చేసుకుని జైల్లోకి ఉన్నారని తెలిపారు. పోలీసులు ఉన్న దౌర్జన్యాలు చేసే లెక్కలేని తనాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని డిమాండ్ చేశారు. కనిపించకుండా గొడవలకు కారణమైన కర్త కర్మ క్రియగా ఉన్నవన్నీ చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, అధికారంలోకి రాబోయేది ఎన్డీఏ కూటమి అని భానుప్రకాష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి రాబోతుంది, అందరు ఇదే చెప్తున్నారు, అందరి నోట అదే మాట, కూటమి గెలుపు ఖాయం. మొత్తానికి ఏంటంటే ఈ భానుప్రకాష్ రెడ్డి గారు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది? ఉత్తరప్రదేశ్లో చూడండి, విద్యకి, వైద్యానికి, ఉపాధి, సత్వరన్యాయం ఎన్ని ఉన్నాయి చక్కగా. ఇక్కడ ఎలా ఉన్నాయి? లండన్ వెళ్తున్నావు, లండన్ కాదు ఇట్లా నీకు మొత్తం నేర్పిస్తామని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చూసి సిగ్గు తెచ్చుకోవాలని ఈయన చెప్తున్నారు. ఈయన లండన్ టూర్ ఎందుకు వెళ్తున్నాడు, చూడడానికి వెళ్తున్నాడు, ఏంటంటే ఆ పెట్టుబడిలోకి వెళ్తున్నాడు కాదు, తన వ్యక్తిగత పనుల మీద ఈయన వెళ్తున్నాడు. యూపీకి వెళ్ళండి ఒకసారి తెలుస్తున్నావు, ఇక్కడ వాగి ఈ ఏపీలు వీపీలు అందరి నోట అదే మాట. రాసి పెట్టుకోండి, ఈసారి ఎన్డీఏ ప్రభుత్వం కూటమి రావడం ఖాయం, గెలవడం ఖాయం. మీవన్నీ మీకు తెలుసు కాబట్టి మీకు చుచ్చు బిగించి భయపడుతున్నారు. గల్లీలో పరుని ఢిల్లీలో తీసిపారుతోపారా వీళ్ళందరూ. జగన్మోహన్ రెడ్డిని ఉన్నది అమ్ముకో. జగన్మోహన్ రెడ్డికి వత్తాసు పలికిన వాళ్ళందరి ఉద్యోగాలు పోయే, వాళ్ళ కెరియర్లో చెరగని మచ్చల్లో ముద్ర పడిపోయింది. అలా తీసుకొచ్చాడు ఈయన. నాకు తెలిసి ప్రజలందరూ కూటమికి ఓటేశారు నేను అనుకుంటున్నాను. లెట్స్ వాచ్ అండ్ సీ. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి మీకే ఈయన చెప్తున్నారు, కొంచెం దృష్టి సారించండి. మరో వీడియోతో కలుద్దాం. అందరూ చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్.